హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు మనకైతే ఒకటి కొత్త సినిమాది లైక్ లిరికల్ సాంగ్ వచ్చింది అనమాట. అండ్ ఈ సినిమాకి ఒక డిఫరెంట్ హైప్ ఉంది. ఎందుకు అని అంటే ఇది సినిమా వచ్చేసి మన తలపతి విజయ్ది లాస్ట్ మూవీ అనుకుంటా. అంటే అంటున్నారు లైక్ ఇప్పుడు మొత్తం పాలిటిక్స్ లకు దిగిపోయినాడు. మీరు చూస్తే మొన్న రీసెంట్ గా ఒకటి ఇన్సిడెంట్ కూడా అయ్యింది, చాలా మంది స్టాంపేడ్ అయింది. సో అంటే లైక్ కల్వనీకి వచ్చి ర్యాలీస్ పాలిటిక్స్ లా గట్టిగానే ఫుల్ ఆన్ వెళ్ళిపోతుండు. ఇప్పుడైతే ఇక మొత్తం పాలిటిక్స్ అది అర్థం అయిపోయింది. మీరు ఆ స్టెప్స్ అంటే చూస్తే మొన్న ఆ స్పీచ్ లో కూడా చాలా మొత్తం అందరిని ఇచ్చి పడేసిండు లైక్ అది వేరా. సో ఫ్యాన్స్ కూడా అట్లనే ఆబ్వియస్లీ ఆయన మీటింగ్ పెడితే లక్షలు వస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మన టాలీవుడ్ లో ఏం నడుస్తుంది అని అంటే ప్రతిదీ రీమేక్ చేసిండు. ఇప్పుడు ఇది కూడా రీమేక్ అంట. ఇది ఫస్ట్ డౌట్ లేకుండా ఎవరికి వేరే కొత్త మూవీ అనుకో. ఇదిగా నేను ఇది అంటలేను, ఇది రీమేక్ రీమేక్ అంట. అదే ఇదేంది తెలుసా, భగవంత్ కేసరి రీమేక్ అంట ఇది. అవునా? ఇది అంటున్నారు. డైరెక్ట్ గా ఏమి ఇయ్యలే కానీ ఇన్స్టాలో మొత్తం ఇదే నడుస్తుంది. భగవంత్ కేసరి రీమేక్ అని అంట. ఒకసారి ఆ ఇద్దరు హీరోయిన్లు, ఒకరు చిన్న ఒకరు పెద్ద, ఇద్దరితో డాన్సులు, ఇంకా ఒరిజినల్ రియల్స్ అంటే లైక్ సినిమానే నాకైతే కాదు ఇది ఉన్నట్టున్న రీమేక్ అనే అన్నారు. మరి ఇన్స్టాల్ అయితే అదే నడుస్తుంది. ఇది కూడా చూద్దాం మరి. నేను వేరే రీమేక్ గురించి మాట్లాడినా అంటే లైక్ ఉన్నాయిలే చాలా రీమేక్స్ ఉన్నాయి. ప్లస్ మహేష్ బాబు సినిమాలన్నీ అక్కడ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అట్లా అన్ని వేసిండు. మళ్ళా ఇప్పుడు కూడా అదేంటది పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి పోయింది కదా. సో ఈయన కూడా అట్లా ఆ మీమ్స్, ఆ కైండ్ ఆఫ్ మీమ్స్ వచ్చినాయి అని నేను అదే అంటున్నాను అనమాట. సో అంటే లైక్ ఒక మంచి మోటివ్ తోనే వెళ్తున్నాడు. సో అది పక్కకు పెడితే నార్మల్ ఇది కామెడీ అంటే మన తెలుగు దగ్గర కామెడీ ఎట్లయితుందని చెప్తున్నాను అనమాట, అంతే. సో లెట్స్ సీ. అండ్ ఇప్పుడైతే మనకి సాంగ్ వచ్చింది అనమాట. సాంగ్ పేరు వచ్చేసి కచేరీ అంట. సో తలపతి కచేరీ అంట. సాంగ్ కచేరీ అంటే ఏదో మొత్తం బీట్ ఉన్నది, పాజ్ ఉన్నది, మొత్తం ఫుల్ గ్రాండ్ గా ఇలా ఉన్నది. చూద్దాం మరి. లెట్స్ సీ, మనమైతే చూద్దాము, చూసి రియాక్షన్ ఇద్దాము. సో ఇది మన సాంగ్ కచేరీ. లెట్స్ గో. KVN production, okay. Together is Anirudh music machine. Oh yeah. ऐसा கொஞ்சம் பாரு அண்ணனோட பேரு ஜொலிக்குதுடா ஸ்லோமோ தெரிக்குதுடா அன்பான பிச்செல்லாம் கேளு நம்பிக்கையா சேரு இருக்குதுடா ஆளோ போறக்குதுடா தனக்குன்னு வாழாத கான்செப்ட் ஏது ரியல் ஏது கிராஃபிக் வரானே ஜனால அந்த போறானே கலகலமா தலபதி கனவி கச்சேரி தலபதி கச்சேரி மனசு கண்ணா வெறிதனமா வைபா பலமா கனவி கச்சேரி தலபதி கச்சேரி సాంగ్ల క్యాచ్ ఉన్నది. ఆ ప్రేమ చూసిర్రా అందరు కలర్ ఒక వైట్ ఫీల్ దిగులా అన్ని సినిమాలు పాత అన్ని సినిమా టైటిల్స్. Are you ready? Berikatto, sarabeti, barakatto, nama koti, baratade kalikalla totai nadi steady, smile buddy, nee kori, iribidi, nee bagi, mudu buddy, pala talamora talapati perapala, talapati kina pade, namana bola yari kade, talapati kina pade, ringana bola yari kade. Hey, oru maaperum naadu அதன் வேர்களில் நம்ம வேர்வ பாரு மரம் மேலொரு கூடு அதன் தாய் வழி சொந்தம் இந்த காடு ஆவோ டுகெதர் பையா பையா ஜாதி பேதம் லோலே தையா తెలుగు స్నేహం పొల్ మన్నిల్ అన్ని మిక్స్
నమ్మే తలపతి తలపతి మగన మనసగన వెరితనమ వైభవ బలమ గ్రీన్ సైడ్ కొడియ పరకు విట్టే విరుది వచ్చే కొండాడలమ తలపతి కిద పడే మన కోల యారే కటే తలపతి కిద పడే यार ना काट रहा है तलपति की दपटे मना बोला यार काटे तलपति की दपटे मना बोला यार काटे తలపతి స్టెప్ లేడా one last dance okay da pode వన్ లాస్ట్ డాన్స్. ఓకే, మీకు అర్థమైపోయింది కదా లాస్ట్ మూవీ అని. తలపతి కచేరీ వస్తున్నది. పాలిటిక్స్ లో వెళ్ళిపోతాడు ఈ మూవీ అయిపోయాక. లెట్స్ సీ గైస్. నాకైతే మంచిగా అనిపించింది. నడవకపోతే మళ్ళీ మూవీలోకి వస్తాడు. అదే కదా, అంటే లైక్ అటు ఇటు కానీ ఇంకా మోస్ట్లీ తమిళనాడులో అయితే మన దగ్గర కొంచెం తక్కువేమో కానీ తమిళనాడు కామెడీగా చేస్తారు కానీ అక్కడ బట్టలు దించేసుకుంటారు అంటే అసలు అక్కడ ప్లస్ ఏంటంటే యాక్టర్స్ ప్రతి ఒక్కళ్ళు లైక్ సీఎం అయిన వాళ్ళు అంటే లైక్ ఉన్న వాళ్ళే. మనకంత నాలెడ్జ్ అంటే నాకంత నాలెడ్జ్ లేదు కానీ ఎక్కువ నాలెడ్జ్ ఉన్నది. లైక్ అక్కడ ఎంజిఆర్ లైక్ ఇంకా మర్చిపోయినా జయలలిత. సో వాళ్ళందరూ కూడా యాక్టర్స్. సో అట్లా మన ఇప్పుడు తలపతి కూడా కావచ్చు. మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంతే. సో లెట్స్ సీ గైస్, మనం అయితే చూద్దాము జననాయకన్. నాకు తెలిసి మీరు రీమేకా కాదా మీరు చెప్పండి ఒకసారి. ఇంకోటి ఎవరు ఒకసారి పైపు అమితాబ్ బైజునే అదే బాబీ డియోల్ అంట. ఓకే, బాబీ డియోల్ బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, ప్రేమ్ అని బానే ఉన్నారు. చూద్దాం ఇది ఎప్పుడు వస్తుందో. ఇంకోటి ఏంటంటే నాకు ఇది ఒక్కటి అర్థం కాదు, రిలీజ్ చేస్తే అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ చేయండి. మీరు ఫస్ట్ ఏమైతే తమిళలో వేరేని గ్రాంటెడ్ తీసుకుంటారు. మీరు అవరానా కానన్నా అది నిజం. మన సపోజ్ తెలుగు నుండి వచ్చింది అనుకో ఏదైనా పాట, పాన్ ఇండియా మూవీ అనుకో. ఇప్పుడు అంతేందుకు నిన్ననే చిగిరి చిగిరి సాంగ్ వచ్చింది. ఒకటేసారి అన్ని లాంగ్వేజెస్ లో అన్ని ఛానల్ రిలీజ్ చేసారు. ఓకే, అది పద్ధతి. ఇది అట్లా కాకుండా మా తమిళే ఫస్ట్ రిలీజ్ చేసుకుంటాం. మనకేమైపోతుంది అని అంటే తర్వాత తమిళే బాగుంది కదా, తెలుగు అదే మస్తుంది కదా. ఫస్ట్ ఒకవేళ నువ్వు ఒరిజినల్ విన్నాక నీకు మళ్ళీ వేరే అప్పుడు వినిపిస్తే నీకు అంత అనిపించకపోవచ్చు. ఒరిజినల్ అదే ఇప్పుడు నువ్వు చిగిరి చిగిరి నీకు తమిళ ఫస్ట్ విన్నావు అనుకో, తమిళ ఫస్ట్ విన్నాక అది బాగానే అనిపించింది. తర్వాత తెలుగు వింటే మేబీ అంత అనిపించదు. అది ఒక పాయింట్. తమిళలో నాకు అది ఒకటే నచ్చదు. వీళ్ళు ఎప్పుడు వేరే లాంగ్వేజెస్ కావాలనా ఏందో మరి అది ఏం పాలిటిక్స్ అని. ఆడ కూడా మన తెలుగు సినిమాలకు థియేటర్లు ఇయ్యరంట. మనోళ్ళేమో మనోళ్ళు మంచి ఆడియన్స్, మూవీ కొంచెం టాక్ వచ్చినా వెళ్ళిపోతారు అన్నిటికీ. టిఎఫ్ఐ బానిస కట్టుబడి. సో లెట్స్ సీ గైస్, ఇది మన రియాక్షన్ ఫర్ దిస్ జననాయకన్ సాంగ్ వచ్చేసి తలపతి కచేరీ. సో మీకు ఎట్లా అనిపిస్తుంది మీరైతే కింద కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో కనెక్షన్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద వీడియో. అప్పటికైతే బాయ్ బాయ్ బాయ్.